ఇందులోని అంశాలు ఎవరిని కించపరచడానికి లేదా ఎవరికో మేలు చేయడానికి ఉద్దేశించబడినవి కాదు. అందుబాటులో ఉన్న సమాచారం, మీడియాలో వస్తున్న వార్తా కథనాలు, నెట్లో ఉన్న సమాచారం మాకున్న అనుభవాన్ని బట్టి వినియోగించాము. ఈ వీడియోలోని వ్యక్తుల అభిప్రాయాలు వారివి మాత్రమే. MRTV7 యూట్యూబ్ ఛానల్కు ఎటువంటి సంబంధం లేదు కాబట్టి ఈ విషయాన్ని గమనించగలరు. క్రిస్మస్ పండుగ సందర్భంగా సోమవారం ప్రొద్దుటూరు పట్టణంలోని వైఎంఆర్ కాలనీలో ఉన్న హన్నమ్మ హాస్టల్ వద్ద గల గోల్డెన్ జూబ్లీ టౌన్ CSI చర్చి నందు పాల్గొని ప్రార్థనలు నిర్వహించిన పాస్టర్లచే ఆశీర్వాదం పొందిన ప్రొద్దుటూరు శాసనసభ్యులు రాచమల్లి శివప్రసాద్ రెడ్డి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ బైబిల్లో ప్రధానంగా 3 అంశాలు తనను ఎంతో ప్రభావితం చేశాయని తెలిపారు. ఆదరించడం, ఆచరించడం, క్షమించడం, ఈ 3 గుణాలు కలిగి ఉండటం ఉత్తముని లక్షణమన్నారు. ఈ కార్యక్రమంలో ప్రొద్దుటూరు మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజు, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర అదనపు కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి, రాయలసీమ పోలీస్ కంప్లైంట్ అథారిటీ బోర్డు మెంబర్ కాకర్ల నాగశేషారెడ్డి, వైఎస్ఆర్సీపీ నాయకుడు స్నూకర్ భాస్కర్, మరికొందరు వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. ఎన్నోసార్లు ఇక్కడ మిమ్మల్ని కలుసుకున్నప్పటికీ కలుసుకున్న ప్రతిసారి నూతన ఉత్తేజమే నాలో కలుగుతూ ఉంటుంది, నూతన సంతోషాన్ని కలుగుతూ ఉంటుంది. మిమ్మల్ని చూసిన ప్రతిసారి ఎక్కడైనా నా రాజకీయ జీవితంలో ఏదైనా నాకు అపశృతి అనిపించిన సందర్భంలో మిమ్మల్ని చూసినప్పుడు, మీతో మాట్లాడినప్పుడు, మీరు నా పట్ల చూపించే ప్రేమాభిమానాలను చూసినప్పుడు వినలేని ధైర్యం వస్తుంది. నాకు కొండంత బలం కలుగుతూ ఉంటుంది. తిరిగి నూతన ఉత్సాహంతో, నూతన ఉత్తేజంతో మళ్ళీ ప్రజాసేవలో నిమగ్నం కావడం ఈ ప్రార్థనా మందిరంలో మీ సహవాసం వల్ల, మీ ప్రేమాభిమానం వల్ల పలుసార్లు నాకు అది దక్కింది. అందుకే ఈసారి కూడా అటువంటి ప్రేమాభిమానాలను మీరు నాకు పంచాలని, మీ బిడ్డ రాచమల్లి పట్ల మీ హృదయపూర్వకమైన మెండుగా ఆశీస్సులను శ్రీరామరక్షగా నాకు అందించాలని చెప్పి ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని మనస్ఫూర్తిగా మీ బిడ్డ కోరుకుంటా ఉన్నాను. ఎన్నోసార్లు మీకు చెప్పినాను, మళ్ళీ చెప్తా ఉన్నాయి. గురువులు చాలాసార్లు చెప్పినారు, మీరు బైబిల్ చదివినారు, నేను బైబిల్ చదివినా. ఈరోజు కూడా ఇక్కడికి వచ్చే ముందు కూడా తెల్లవారి లేవగానే క్రిస్మస్ సందర్భంగా బైబిల్ చదివి ఇక్కడికి వచ్చాను. ఈరోజు కూడా ఎన్నిసార్లు బైబిల్ చదివినప్పుడు కూడా నాకు కనిపించేది అందులో 3 మాటలు, నాకు ఇష్టమైన మాటలు, లోకరక్షకుడైన ఆ ప్రభు చెప్పిన మాటలు, ప్రవచనాలు, అవే నేను మీతో అందిస్తూ ఉన్నాను. కాకపోతే వాటిని ఆచరించమని మిమ్మల్ని విజ్ఞప్తి, అనుసరించమని చెప్పిన ప్రార్థన, అనుకరణ చేయమని చెప్పిన కోరిక. నిజంగా మీరు ఆ 3 మాటలను ఎప్పుడైతే విశ్వసించగలుగుతారో, మీ శ్వాస ఉన్నంత వరకు ఆ మాటను వదలకుండా ఉండగలుగుతారో చాలా 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 తృప్తికరమైనటువంటి జీవితాన్ని మీరు పొందగలుగుతారు సమాజంలో అనేది సత్యం. ఆ 3 మాటలే మీ అందరికీ విదితమైన మాటలు. అందరినీ ప్రేమించడం, సేవించడం, క్షమించడం, 3 మాటలు. ఇంతకంటే వేరే 4వ మాటే అవసరం లేదు. అందరినీ ప్రేమించడం, మన తోటి మనుషులందరినీ కూడా ప్రేమపూర్వకంగా మనం జీవించడం, వారితో కలిసి. ఇదే అత్యంత కరుణామయుడు, దయామయుడైనటువంటి లోకరక్షకుడైనటువంటి ఆ ప్రభువు మనకు ఆదేశించిన ఆదేశం, ప్రవచనం. రెండవది, కనసూపు వేళలో నీకు తెలిసినంత వరకు తోటి మనిషి యొక్క కన్నీళ్లు తుడవడానికి సేవ చేయమని చెప్తా ఉన్నారు. ఇంతకంటే గొప్ప మాట మరొకటి లేదు. ఇది మీరు అవలంబించగలిగితే చాలా ఆనందంగా మీరు జీవించగలుగుతారు. ఇక నాకు చాలా ఇష్టమైంది లోకరక్షకుడైన ప్రభువు చెప్పినటువంటి గొప్ప మాటలలో నాకు అత్యంత ఇష్టమైన మాట క్షమాగుణం. మన పట్ల అనుచితంగా ప్రవర్తించిన వ్యక్తుల పట్ల సైతం పశ్చాత్తాపంతో మనం దరిచేసినప్పుడు వారిని గొప్ప విశాలమైన హృదయంతో క్షమించడమే మానవత్వము, దైవత్వం అని చెప్పి ఆ ప్రభు ఆదేశించి ఉన్నారు. దీనినే మీరు పాటించగలిగితే చాలు. ప్రేమించండి, సహాయపడండి, క్షమించగలగండి. ఈ 3 మాటలు మీరు అవలంబించగలిగితే నిజంగా మీరు క్రైస్తవ బిడ్డలే, నిజంగా లోకరక్షకుడైన ఆ ప్రభువును ఆరాధించే ఆరాధకులే.
నిజంగా మీ జీవితానికి చక్కటి మార్గదర్శకాలను ఏర్పాటు చేసుకున్న మహోన్నతమైన మనుషులుగా మిగిలిపోతారు. చరిత్రలో గొప్పగా జీవించగలుగుతారు. మీ అనునయులతో, సన్నిహితులతో, బంధువులతో, మిత్రులతో గొప్ప జీవితాన్ని, తృప్తికరమైన జీవితాన్ని మీరు అనుభవించడానికి లోకరక్షకుడైన మా ప్రభువు ఆదేశించినటువంటి ఈ 3 మాటలను మీరు అవలంబించాలని చెప్పి ఈ క్రిస్మస్ సందర్భంగా మీ బిడ్డ రాచమల్ని మిమ్మల్ని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఆ మాటలనే మన బిడ్డలకు కూడా నేర్పించమని చెప్పి పదే మీకు విజ్ఞప్తి చేస్తూ మరొకసారి మీ అందరికీ నా హృదయపూర్వక క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ ప్రేమాభిమానాలు నాకు ఎల్లగెల్లా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు.